బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీల మధ్య సంబంధాలున్నట్టు, వాళ్ళ 2 పార్టీల మధ్య ఆత్మీయ సంబంధాలున్నట్టు, ఆ 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నట్లు ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించకపోవడం వెనుక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంతగా ఆలోచించరని, ఆయనకు సొంతంగా ఆలోచించే పరిస్థితి లేదని, కేటీఆర్ ఆయనకు కోచ్గా పనిచేస్తున్నాడని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించాడు. అంటే ఎటు చేసి కాళేశ్వరం సంబంధించిన ఎపిసోడ్ని, ఆ బంతిని బీజేపీ కోర్టులో పారేసిన విషయం మనకు తెలుసు. కాళేశ్వరం పైన ఘోష్ కమిషన్ విచారణ జరిపింది, దానిపైన అసెంబ్లీ ఆమోదించింది. అండ్ సిబిఐ విచారణ జరపాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దానిపైన ఇప్పటిదాకా గతి లేదు, కేంద్ర ప్రభుత్వం స్పందన లేదు. అంటిల్ అన్లెస్ కేంద్ర ప్రభుత్వం స్పందిస్తే తప్ప, కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప సిబిఐ కదిలే అవకాశం లేదు, సిబిఐ విచారణ చేపట్టే అవకాశాలు లేవు. ఇక్కడ ఎందుకు బ్రేక్ అవుతోంది అనే విషయంలో ఢిల్లీలో చాలా కేటగిరికల్గా రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు తప్పుపట్టాడు ఆయన. ఈ 2 పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి, ఈ 2 పార్టీల మధ్య అనుబంధం ఉంది అని చెప్పడానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్కు గైర్హాజరు కావడమే ఒక నిదర్శనమని కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు. గతంలో కూడా కిషన్ రెడ్డి కూడా, యాక్చువల్గా కిషన్ రెడ్డి ఇప్పుడు దీనికి ఆన్సరబుల్. నిజానికైతే సిబిఐ విచారణ జాప్యానికి జవాబుదారి ఎవరంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎందుకంటే కిషన్ రెడ్డి గతంలో చాలా సందర్భాల్లో చెప్పాడు, ఆయన రాష్ట్ర ప్రభుత్వం కనుక సిబిఐ విచారణ కోరితే 48 గంటల్లో నేను విచారణకు సంబంధించిన ఆ ప్రక్రియ ప్రారంభం కావడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. తీరా మరి 25 రోజులు దాటిపోయింది, ఇప్పటిదాకా దానికి సంబంధించిన కదలిక ఢిల్లీలో లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దగ్గర లేదు. సో అటువంటిప్పుడు సిబిఐ తాను సూమోటగా ఎక్కడ రంగంలో దిగదు. సిబిఐ రంగంలో దిగాలంటే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయవలసిందే. ఆ ఉత్తర్వులు ఇప్పటిదాకా అందలేదు కనుక సిబిఐ ఇంకా రంగంలోకి దిగనట్టుగా మనకు కనిపిస్తుంది. సిబిఐ ఎప్పటికీ రంగంలో దిగుతుందో లేకపోతే ఎప్పుడు కేసు నమోదు చేస్తుందో మనకు తెలియదు. అంటే సిబిఐ ఇప్పుడు ఘోష్ కమిషన్ జరిపిందంతా కూడా దీంట్లో ఏ రకంగా అవకతవకలు జరిగి ఉండొచ్చు అంటే మేడిగడ్డ కుంగుబాటు నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో మేడిగడ్డ కుంగుబాటు అనేది బీఆర్ఎస్ హయాంలో జరిగింది, అరౌండ్ 2023 అక్టోబర్ ప్రాంతాల్లో. సో ఆ సమయంలో మేడిగడ్డ కుంగుబాటు ఎందుకు జరిగింది, బ్యారేజ్ అదే పరిస్థితి అన్నారం, సుందిలకు, ఆ బ్యారేజ్లకు కూడా అటువంటి పరిస్థితే ఉంది, అటువంటి ప్రమాదంలోనే ఆ 2 బ్యారేజ్లు కూడా ఉన్నాయి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన బృందం ఢిల్లీ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించిన తర్వాత ఒక నివేదికనిచ్చింది. సో ఆ నివేదికను బేస్ చేసుకొని సిబిఐ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. ఎందుకంటే ఘోష్ కమిషన్ నివేదికను బేస్ చేసుకొని సిబిఐ విచారణ జరపకూడదని బీఆర్ఎస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తున్న కారణంగా, డిమాండ్ చేస్తున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలివిగా ఆయన ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బేస్ చేసుకొని సిబిఐ విచారణ జరపాలని ఆయన కోరాడు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయినా ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయినా సారాంశం ఒకటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా అనుమతులు కానీ లేకుంటే ఇది పనులు చేపట్టిన తర్వాత ఆ పనుల వ్యయం పెంపుదల కానీ, టెండర్స్ పెంపుదల కానీ, లేకపోతే డిజైన్ల మార్పు కానీ, అట్లాగే బరాజుల స్థల ఎంపికకు సంబంధించిన వ్యవహారంలో నిర్ణయాలు కానీ, అండ్ క్యాబినెట్ ఆమోదం లేకుండానే తీసుకున్న నిర్ణయాలు కానీ, అంటే మొత్తంగా చూస్తే అంటే బేసిక్గా నాకు అర్థమైనంత వరకు అయితే పరిపాలనాపరమైన తప్పులు, తప్పిదాలు, పొరపాట్లు వీటిని ఎక్కువగా ఘోష్ కమిషన్ కాన్సన్ట్రేట్ చేసింది, ప్రస్తావించింది. అంటే ప్లానింగ్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ కానీ, నిర్మాణం కానీ, ఆ తర్వాత దానికి సంబంధించిన అంటే ఎప్పటికప్పుడు క్రాస్ చెక్
చేయకపోవడం కానీ, అంటే నాణ్యత పరమైన విషయంలో కానీ, ఆ తర్వాత మెయింటెనెన్స్ అంటారు, మన ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించిన వ్యవహారంలో కూడా నిర్లిప్తంగా వ్యవహరించడం కానీ, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం అర్థం చేసుకోవాలి. అండ్ వన్స్ సిబిఐ ఎంట్రీ అయితే, సిబిఐ రంగంలో దిగితే ఇందులో కరప్షన్ యాంగిల్ వస్తుంది. ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్ నాయకులు వాదించేది ఏమిటంటే, ఘోష్ కమిషన్ ఎక్కడ అవినీతి గురించి మాట్లాడలేదండి, అవినీతి గురించి అసలు ఎక్కడ ప్రస్తావన లేదు, ఒక్క మాట కూడా దాంట్లో మెన్షన్ చేయలేదు. దాంట్లో అవినీతి గురించి మెన్షన్ చేసి ఉండకపోవచ్చు, నేరుగా మెన్షన్ చేసి ఉండకపోవచ్చు, కానీ అవకతవకలు ఎందుకు జరిగి ఉంటాయి, నిర్మాణపరమైన లోపభూయిష్టమైన నిర్మాణం ఎందుకు జరిగి ఉంటుంది, లేకుంటే ఎందుకు హడావిడిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. సో వాటన్నింటి వెనుక కరప్షన్ యాంగిల్ ఉన్నట్టుగా ఎవరు ధృవీకరించాలి? ఒక నేర దర్యాప్తు సంస్థ మాత్రమే చేయాలి. సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి సంస్థ రంగంలోకి దిగి దీనిపైన థరోగా ఇన్వెస్టిగేషన్ జరిపితే ఈ కరప్షన్ యాంగిల్ కూడా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఆల్రెడీ కాళేశ్వరం సంబంధించిన దాంట్లో పనిచేసిన 3 అధికారులు జైలుకు వెళ్ళిన విషయం తెలుసు. అట్లాగే వాళ్ళ ఆస్తుల ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టుగా ఏసీబీ ధృవీకరించిన సంగతి తెలుసు. కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో అసలు అవినీతే జరగలేదు అని చెప్పడానికి ఎవరూ సాహసించే అవకాశం లేదు, ఎక్సెప్ట్ బీఆర్ఎస్ తప్ప. సో బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ ఏమనుకుంటుందంటే, కేసీఆర్ కానీ, హరీష్ కానీ, కేటీఆర్ కానీ వాళ్ళందరూ అనుకునే విషయం ఏంటంటే, మేమంతా కడిగిన ముత్యాలం కనుక మాకేమీ కళంకం అంటదు, మేము అవినీతికి మేము బుల్లెట్ ప్రూఫ్ మనుషులము, అవినీతి మాకు ఇంట వంట లేదు అనే స్థాయిలో వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ వన్స్ సిబిఐ విచారణ ప్రారంభం అయితే తప్ప ఎవరెవరు ఎంత దంచారు, ఆ దంచిన సొమ్ము ఎక్కడెక్కడ పెట్టారు, వాళ్ళకి ఎవరెవరు బినామీలుగా పనిచేశారు, ఏం జరిగింది అనే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే సిబిఐ ఎంక్వైరీ జరగకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటోందని, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు. కనుక ఎఫ్ఐఆర్ కనుక సిబిఐ నమోదు చేస్తే మొత్తం డేటా, అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం వివరాలు మేము, అంటే ప్రభుత్వం తరపున ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించాడు. కనుక సిబిఐ వన్స్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇప్పుడు మీకు 2021లో ఇది పెద్దపల్లి అండ్ మంథని మెయిన్ రోడ్డు పైన జరిగిన న్యాయవాద దంపతుల వామన్ రావు, ఆయన భార్య నాగమణి, వాళ్ళిద్దరి దారుణ హత్య పైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఎంక్వైరీ ప్రారంభమైంది. సో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఆ కేసులో. సో సిబిఐకి సంబంధించిన అధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, అట్లాగే దానికి సంబంధించిన సాక్షులు ఎవరు ఏంటి అదంతా కూడా వాళ్ళు విచారణ ప్రక్రియ ప్రారంభమైంది. అట్లాగే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా సిబిఐ విచారణ ప్రారంభం అయినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. సో ఎఫ్ఐఆర్ నమోదు కాగానే మొత్తం వివరాలను అందించడానికి సిబిఐ ఏది కోరితే ఆ సమాచారం ఇవ్వడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పాడు. మళ్ళీ తాజాగా కూడా ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ఆయన చెప్పాడు. అందువల్ల ఒకటేంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఒకవేళ అసత్యాలైతే బీఆర్ఎస్ పార్టీ పారదర్శకంగా చెప్పాలి. మేము కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణకు సిద్ధం అని వాళ్ళు కూడా అవసరమైతే ఒక లేఖ రాయొచ్చు. ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లేఖ రాసిందో దానికి మద్దతుగా వాళ్ళు కూడా రాయొచ్చు. ఎందుకంటే వాళ్ళంతా కడిగిన ముత్యాలు కనుక వాళ్ళకేమీ కళంకం అంటే అవకాశం లేదు మరి. కనుక వాళ్ళు కూడా ఒక లేఖ రాసి మాకు అసలు ఎటువంటి మచ్చ లేదు, మేము తెలంగాణ రాష్ట్రం తీసుకురావడమే మేము తెలంగాణ ప్రజల అభ్యున్నతికి, లేకుంటే
తెలంగాణ రాష్ట్రం రూపురేఖలు మార్చడానికి మేము 10 ఏళ్ల పాటు ఏమంటాం గంజి గట్క తిని మేమేదో కష్టపడ్డాము. మా మీద ఇటువంటి నిందలేస్తున్నారు. కనుక మీరు సిబిఐ విచారణ జరిపి మొత్తం తేల్చి పారేయండి. నీళ్ళేంటో పాలేంటో తేలిపోతాయని వాళ్ళు కూడా లేఖ రాస్తే బహుశా మరి సిబిఐ విచారణ ప్రారంభమవుతుందేమో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.